డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 16వ వార్డు బొక్కవారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గడప గడపకి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరియు ప్రభుత్వం ద్వారా పొందినటువంటి లబ్ధిని ప్రజలకు వివరించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామంలో పలువురు పలు సమస్యలను శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకుని వెళ్లారు. తక్షణం వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వక్రాలు ఉన్నారు, ఆసరా వస్తుంది, అమౌంట్ వచ్చిందమ్మా, 2 years వచ్చింది, 2 years వచ్చింది, ఇయర్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం నగర పంచాయతీకి సంబంధించి ఈరోజు 16వ వార్డులో మేము తిరగడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నిస్వార్థంగా, నిజాయితీగా మనం పంపిణీ చేయడం వల్ల ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళకు అందుతున్న ఈ సంక్షేమ పథకాల గురించి మేము చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా అభిమానంతో మమ్మల్ని స్వాగతించడం జరుగుతుంది. ముఖ్యంగా పేదవాళ్ళందరికీ ఎవరైతే పెన్షన్ అర్హుదారులు ఉన్నారో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటికే తీసుకొచ్చి ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు, పెద్దవాళ్ళందరూ కూడా. అలాగే ముఖ్యంగా విద్యకు సంబంధించి ప్రతి ఇంట్లోని కూడా ఇవాళ ప్రతి విద్యార్థులు ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చదువుకి సంబంధించి ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయాలు ఇవాళ వాళ్ళ పిల్లల చదువుకు, ఉన్నత విద్యకి వాళ్ళకి అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా చేయూత ఇవాళ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఎవరైతే ఉంటారో ఈ 45 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఇవాళ చేయూత వాళ్ళకి లబ్ధి చేకూర్చడం వల్ల వాళ్ళ స్వయంగా వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నామని చెప్పి ఏదైతే వాళ్ళు చెబుతున్నారో నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు మాతో చెప్పడం జరుగుతుంది. ఇవాళ జగన్ గారు చేస్తున్న సంక్షేమం ఎక్కడికి పోలేదు, ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గం రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గం ఇవాళ మేము గెలుపొందడం జరుగుతుంది. అలాగే జగన్ గారు అనుకున్నటువంటి టార్గెట్ 175కి 170 డెఫినెట్గా సాధిస్తామనే నమ్మకం మా అందరిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.